త్వరగా చెప్పేస్తా. నేను 1993లో నేను దుకాణం పెట్టిన, కిరాణం షాప్, మాది వేములవాడ. 93 నుంచి 2014 వరకు ఏ మొగోళ్ళు కూడా సంపాదించారు, అంత సంపాదించిన నేను. నా సొంతంగా జాగా కొనుక్కొని, ఎవ్వరి కష్టార్థం లేదు. నా కొడుకు నేనే. నేను దుకాణం పెట్టినప్పుడు నా కొడుకు 8 ఏండ్లోడు. నేను దుకాణం పెట్టినాక మా అమ్మ నేను కలిసే ఉండేటోళ్ళం. మా అక్క చెల్లెళ్ళు ఎట్లా అంటే, నేను ఎదుగుతా అంటే వాళ్ళు చూడకపోయేది. వాళ్ళది ఏంటంటే ఆశ, వాళ్ళ ఇంటి చుట్టూ వెయ్యి, నేను 10 రూపాయలు 20 రూపాయలు అడుక్కొని, అట్లా వాళ్ళ ఆలోచన. నేను అట్లా కాదు, నా భర్తనే నేను ఎదిరించిందాన్ని. నేను వాళ్ళ నాకు తెలివి ఉన్నది, నేను చేసుకునే అంత కాళ్ళ రెక్కలకు బలం ఉన్నది. నేను ఒకరింటి దగ్గర పోయి అడుక్కునే, నాకు అట్లాంటి నచ్చకపోయేది. నేను ఎదుగుతుంటే వాళ్ళు చూడకేం చేసిల్లంటే, మా అమ్మను నా దగ్గర లేకుండా వండుకో అమ్మ, వద్దు చెల్లెతోటి వద్దు అని మా అక్క మా చెల్లి ఎవరెవరు చెప్పిళ్ళు, దేవునికి తెలుసు, నాకు తెలియదు. కానీ నా నుంచి విడిపోయింది. నేను దుకాణం పెట్టిన నా కొడుకు 8 సంవత్సరాలోడు. 2014 వరకు అంతు లేకుంటే ఎదిగిపోయినా నేను. అసలు నేను ఎన్ని గంటలు వండుకునేది అంటే 3 గంటలు వండుకునేది. అంత కష్టపడ్డా నేను. కష్టపడి 2012లో నా కొడుకు పెళ్లి చేసిన. 2014 నుంచి నాకు స్టార్ట్ అయింది. ఇవాళ దేవుడు నాతో మాట్లాడుతుండు. పొద్దుగాల లేచిన కాడి నుంచి 2014 నుంచి నువ్వు మనశ్శాంతి కోల్పోయినావు. నీకు ఈరోజు నుంచి ఇక నీకు మనశ్శాంతి పోతుంది. నువ్వేమైతే పొడగొట్టుకున్నావో అవన్నీ నేను తిరిగిస్తా అని దేవుడు నాతో మాట్లాడుతుండు. నిన్న కూడా నాతో మాట్లాడిండు. దేవుడు మహా గొప్ప దేవుడు. నాకు ఉన్నన్ని రోజులు అందరు వచ్చి ప్రతి ఒక్కరికి అంటారు చూడు, నా చెయ్యికి ఎముక లేదన్నట్టుగా అట్లా దానాలు ధర్మాలు ఎన్నో చేసిన. ఏ దానము నన్ను ఆదుకోలే, ఏ బంధుమిత్రులు ఆదుకోలే, ఏ తోడబుట్టిన అక్క చెల్లెళ్ళు ఆదుకోలే.